తర్వాత ఎక్కడ వేదికలపైన మాధవీలత గారు కనిపించలేదు. ఎందుకు? ఎందుకో పుష్పగిరి దగ్గర పిలిపించిండ్రు కొత్త అధ్యక్షులు. ఆయనని అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు. ఆడ పోయి నేను సన్మానంలో నేను పాల్గొన్నా. నాకు కూడా చేతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన. ఇప్పుడు ఇవన్నీ ఆడెందుకు కనిపించట్లే, మాధవీలత ఈడెందుకు కనిపించట్లేదంటే ఇక మేము కాన్స్టిట్యుయెన్సీలో పోతున్నా, కాన్స్టిట్యుయెన్సీలో సమస్యలు తెలుసుకుంటున్నా. అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చాయి. బోనాల్లో తిరుగుతున్నా. పోయిన సంవత్సరం మర్చిపోయిన నన్ను భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీలో మెంబర్ చేసిన మీరు అందరికి తెలుసు. మరి అంతా తిరిగినా ఆడ కూడా గణేష్ విగ్రహాలు పెడితే ఏడేడా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కోసం నిలబడినా. ఇప్పుడు పనిచేసేటోళ్ళని పని చేయనిచ్చడానికి వదిలేస్తారయ్యా పార్టీలో కూడా. రామచంద్రరావు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ముందుకు వెళ్ళబోతా ఉంది, ఎట్లా ఉండబోతుంది మేడం? పార్టీ స్ట్రెంత్ అయినా ఎట్లా? అది కాదయ్యా, ఫస్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం ఎంచుకుంటుంది. అది ముందున్న కిషన్ రెడ్డి గారు కానీ, అంతకుముందున్న బండి సంజయ్ గారు కానీ, ఇప్పుడున్న మన రామచంద్రరావు గారిని పార్టీ తెలిసి వాళ్ళ కేపబిలిటీస్ని గుర్తుపట్టి ఎంచుకుంటుంది. ఆయన వచ్చి ఇంకా 10-15 రోజులు కాలే, ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అప్పటికి మల్కాజిగిరిలో మచ్చపోలారం పోయిండు. ఆడ శ్మశానం బాధ ఉండే. నేను కూడా వచ్చిన నెక్స్ట్ డే, నీకు తెలుసు ఆ సంగతి. ఈటలన్న గారు కూడా పోయింటాడు. మళ్ళీ వచ్చి నిన్న మొన్న గోషామేలు కూడా పోయిండు ఈయన రామచంద్రరావు గారు. ఏమని, నాయన మీకు ఏ బాధలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా మీరేం టెన్షన్ పడకండి, నేనున్నా, నా దగ్గర రండి, కార్యకర్తలకు నేను ధైర్యం ఇస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయన తిరిగేదాన్ని తిరుగుతూనే ఉన్నాడు. ఎవరికన్నా మనం టైం ఇవ్వాలి, ఆయన ఊపిరాడించుకొని ఇవ్వాలి. ఇంకా ఆయన పని ఇదేనా, అందరికి నేను ఈడబోతున్నా ఆడబోతున్నా చెప్పాడు కదా. ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నేను వయసులోనూ, ఆయన అనుభవంలోనూ, రాజకీయ పరంగా అన్నిట్లోనూ ఆయనకన్నా నేను ఒక స్థాయి తక్కువ ఉన్న మనిషిని, చాలా తక్కువ ఉన్న మన ఒక స్థాయి ఏమొచ్చాయి. కాబట్టి మా పని ఒకటే, ఎవరు అధ్యక్షులు చేస్తే ఆ అధ్యక్షులు మాకు ఏమి కార్యక్రమాలు ఇస్తే, మాకేం పనులు ఇస్తే ఆ పనులు చేయడం మా బాధ్యత. అంతెందుకు మొన్న గురు పౌర్ణమి సందేశం వచ్చింది మా దగ్గరికి. నేను పోయి లంబాడి వాళ్ళకి గురువందన చేసిన, నేను మాదిగడప్పు వాయించే వాళ్ళకి గురువందన చేసిన, దంగలు నేర్పించే వాళ్ళకు గురువందన చేసిన, డ్యాన్స్ నేర్పించేటోళ్ళకి గురువందన చేసిన, సంగీతం పాడేటోళ్ళకి గురువందన చేసిన. నా కాన్స్టిట్యువెన్సీలో మళ్ళా సోన్కార్ అంటే ఏంటి, బంగారం చేసే మన కంసాలి వాళ్ళు అంటే వాళ్ళకి గురువందన చేసిన. నా కాన్స్టిట్యువెన్సీలో కనీసం అంటే నేను 19 మందికి గురువందన చేసినానయ్యా. తిరుగుతూనే ఉన్నా, నేను చేసే పనులు నేను చేస్తున్నా. అట్లా మాకు ఇచ్చే కార్యక్రమాలు మాకు ఇస్తుండ్రు. నేను చేసే పద్ధతి ముందు నా కాన్స్టిట్యువెన్సీని ముందు పెట్టుకొని నేను చేస్తూనే ఉన్నా. బోనాలు వచ్చాయి, గోల్కొండ కింద నుంచి పైదాకా 350-400 మెట్లు అంటారు. ఆగకుండా నా కాన్స్టిట్యువెన్సీ కోసం, నా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కింద